విధి విచిత్రం కాకపోతే ఏంటండి ఇది? తల్లిని తన ఊహల్లో చూడగలుగుతుంది అంటే సావిత్రి మనకి దూరం అవుతుందనే కదా. సావిత్రి బొమ్మ గీసిందా? ఆ బొమ్మ మా వదిన్లో ఉందా? అవునమ్మా, అనుకోకుండానే గీసింది. వాళ్ళు మనం కలిస్తేనే కదా సమస్య. వాళ్ళు ఇటువైపు రారు, సావిత్రి బయటికి వెళ్ళదు. ఈ రోజుతో ఈ భయానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాం. దట్స్ ఇట్. ఏంద్రా, ఏదో పెద్ద ప్లాన్ చేశాను, త్వరలో మన రేంజే మారిపోతుందన్నావు. ఈ పాటికే మారిపోవాలరా, కానీ ఎక్కడా అనుకున్నది అనుకున్నట్టు అవట్లేదే. అదేంట్రా? మా అక్క నా మాటకి ఎదురు చెప్పదు, కానీ మా బావగాడు నా మాట వింటం లేదు. కళ్ల ముందు 2 పెద్ద చేపలున్నాయి, కానీ ఏం లాభం? గ్యాలం మాత్రం మా బావ దగ్గరుంది. ఎవర్రా వాళ్ళు? ఏ, నువ్వు ట్రై చేద్దామనా? చాచా, నీ విషయంలో నేను దూరుతానా? మెల్లగా మా బావగాడిని లైన్లో పెట్టాలి. వాడు దారికొచ్చాడంటే మన లెవలే మారిపోతుంది. అతనే ఇచ్చాడు. ఈ చైన్ ఎక్కడ దొరికింది చెప్పు. రే, నీకు ఎక్కడ దొరికింది? రేయ్, బండి చెప్పురా, లాకెట్ నీకు ఎక్కడ దొరికింది? లాకెట్ నా కూతురు ఏం చేసావు? నా కూతురు ఏం చేసావు చెప్పు. లాకెట్ నా కూతురు ఏం చేసావు చెప్పు. చెప్పు, నా కూతురు ఎక్కడ? నీకు లాకెట్ ఎవరిచ్చారు? చెప్పరా, చెప్పు. లాకెట్ నీకు ఎక్కడ దొరికింది చెప్పు. చెప్తావా చెప్పు, చెప్పు. పద పద ముని. ఆగరా. రేయ్, మునిరా. ఏంట్రా కంగారు, ఏమైంది? నువ్వు లాకెట్ అంబిరారా అన్నప్పటినుంచి వాడెవడో దరిద్రం పట్టినట్టు పడ్డాడు నా ఎంబడి. ఎవర్రా? అదే అక్క, ఆ రోజు లాకెట్ అమ్మడానికి వెళ్ళినప్పుడు ఒకడు నన్ను పట్టుకోబోయాడని చెప్పాను కదా. అవును. మళ్ళీ వాడు ఈరోజు నాకు కనిపించాడు. నా పాటికి నేనేదో మాట్లాడుకుంటుంటే నన్ను గుర్తుపట్టి ఆ లాకెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటాడు. నా కూతురెక్కడా అంటాడు. ఆ లాకెట్కి వాడి కూతురికి సంబంధం ఏంటో, ఆ లాకెట్కి వాడికి సంబంధం ఏంటో ఏం అర్థం కావట్లేదక్కా. ఒరే, చూస్తుంటే మన కొంప ములిగేలా ఉంది. ఏదో తప్పించుకున్నావు కాబట్టి సరిపోయింది, లేదంటే పరిస్థితి ఏంటి? వద్దురా, వాడెవడో కానీ నిన్ను వదిలేలా లేడు. నా మాట విని కొద్ది రోజులు ఊరెళ్ళిపో. వాడెవడికో భయపడి నేను ఊరు వెళ్ళటమేంటక్కా? నా మాట వినరా, లేనిపోని తలనొప్పి రాకముందే ఊరెళ్ళిపో. పోతాలే గాని అసలేంటిదంతా? ఆ లాకెట్ ఎవరిది? అది ఎవరిదో మనకు తెలిసిందంటే
మనకేదో 10 రూపాయలు వచ్చేలా కనిపిస్తుంది. చెప్పక్క, ఎవరిదది? అవన్నీ నీకెందుకురా? నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. ఈ విషయంలో తలదూర్చావంటే 10 రూపాయలు రావటమే కాదు, ప్రాణాలే పోతాయి. అలాంటి ప్రమాదమేమీ రాకముందే వెళ్ళిపో, ఊరేదులు వెళ్ళిపో. అక్క, వీళ్ళేంటి నాకేదో సస్పెన్స్ సినిమా చూపిస్తున్నారు? ఆ లాకెట్ ఎవరిది అంటే అక్కకు ఆవేశం ఎందుకు? అసలు లాకెట్ కొట్టుకుని వచ్చింది ఆ రాజశేఖర్ ఇంటి నుంచి. రాజశేఖర్ ఇంట్లో ఆ లాకెట్కి వాడికి ఏంటి సంబంధం? ఏదో జరుగుతుంది. ఛ, కాళ్ల కింద లంకె బిందులున్నాయని అర్థమవుతున్నా తవ్వి తీసుకోవడానికి పలుగో పారో కనిపించడం లేదే. వదిలేసే టైం తెలుసు కదా, కార్ ఇంకా రాలేదేంటి? ఈవినింగ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే లేట్ అయి ఉంటుంది. ట్రాఫిక్ ఉంటుందని తెలిసినప్పుడు కొంచెం ఎర్లీగా రావచ్చుగా. మనం ఇలా రోడ్ మీద వెయిట్ చేయడం ఏంటి? తప్పేముంది, కార్ ఉంటే వెయిట్ చేయకూడదా? నాకు ఇలా వెయిట్ చేయాలంటే చిరాగ్గా ఉంటుంది. కార్ లెక్క నడిచెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకన్నా మనం మంచి స్టేజ్లో ఉన్నందుకు ఆనందపడాలి గాని అలా ఫీల్ అవ్వకూడదు. స్వామి, నా బాధను మీరు తీరుస్తారని మీ దగ్గరికి వచ్చాను స్వామి. నేను సమస్యలతో తిరగని గుళ్ళేదు, కలవని స్వామీజీ లేరు. మీరన్నా నా సమస్యకి పరిష్కారం చూపించండి. గుళ్ళు గోపురాలు నాలాంటి బైరాగుల దగ్గర పరిష్కారాలుండవు. సమస్య పక్కనే పరిష్కారం ఉంటుంది. అది వదిలేసి ఊరంతా తిరిగినా లాభమేముంది? అహం పెరిగింది, ఆస్తి పోయింది, అయిన వాళ్ళు పోయారు. ఆ అహం వదిలిపెట్టి అయిన వాళ్ళ మధ్యకు పోయి చూడు, వాళ్ళే నిన్ను బయట పడేస్తారు. అలాగే స్వామి. ఈ స్వామీజీని నా గురించి అడిగి చూద్దాం. సంధ్య, నేనిప్పుడే వస్తాను, నువ్విక్కడే ఉండు. నమస్కారం స్వామి. చల్లగా ఉండు తల్లి. నాకొక సమస్య ఉంది, సాల్వ్ చేస్తారా? ఈ చిన్న వయసులో నీకు సమస్యలేమున్నాయమ్మా? మా అమ్మ నాన్న ఎవరు? తెలీదా? తెలియడం లేదు స్వామి. బొమ్మ గీసావు కదమ్మా, ఆ బొమ్మలో అమ్మ కనిపించలేదా? అమ్మను చూసిన నువ్వు త్వరలోనే మీ నాన్నని కలుస్తావు. నాన్నని కలవడం ఏంటి? రోజు కలుస్తూనే ఉందిగా.
ఏంటి సావిత్రి, త్వరలో నాన్నని కలుస్తావంటున్నారేంటి? అదేం లేదులే, నిన్నక్కడే ఉండమన్నాను కదా, ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడుతున్నావా అని. కొన్ని మాటలు మీ చిట్టి బుర్రలకు అర్థం కావు తల్లి, ఆ పైవాడికే అర్థమవుతాయి. రాత రాసే ఆ విధాత రాత అందరికీ అర్థం కాదమ్మా. ఆయన చెప్పింది ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదులే, పద పద పద. నిజంగా నాకేం తెలియదు సార్, నేను దందా మాని చాలా రోజులు అవుతుంది. నెత్తురు 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 నెత్తురు. నెత్తురు నెత్తురు. రేయ్, నాకు నెత్తురంటే భయం, కానీ తప్పు చేసిన వాడి నెత్తురంటే సరదా. స్కూల్స్ దగ్గర, కాలేజ్ దగ్గర డ్రగ్స్ బిజినెస్ ఏంట్రా? ఈ దేశపు భవిష్యత్తురా వాళ్ళు. వాళ్లను మత్తులో పారేసి ఈ దేశాన్ని ఏం చేద్దామని? రేయ్, వీడి ఒంట్లో ఎన్నెముకలు ఇరుగొడతారో నాకు తెలీదు. వీడు ఎక్కడెక్కడ దందా చేస్తున్నాడు, వీడి వెనక ఎవరెవరున్నారు, ఫుల్ డీటెయిల్స్ బయటకు రావాలి. ఎస్ సార్. సార్, నిజంగా మీకు నెత్తురంటే భయమా సార్? అప్పుడప్పుడు నేను అబద్ధాలు కూడా చెప్తాను. నమస్తే సార్. నమస్తే నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నా పేరు సత్యప్రసాద్. మా పాప మెడలో వేసిన లాకెట్ ఒక వ్యక్తి దగ్గర దొరికింది. అది వాడి దగ్గరికి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. వాడిని పట్టుకుందామంటే పారిపోయాడు. పారిపోయాడంటే వాడు దొంగై ఉంటాడు. మీ పాప పేరు? సావిత్రి అండి. పాప మెడలో నుంచి లాకెట్ ఎప్పుడు మిస్ అయింది? లాకెట్ మాత్రమే కాదు సార్, నా కూతురు మిస్ అయ్యి కూడా 6 సంవత్సరాలైంది. వాట్? పాప పుట్టగానే పాపను ఎత్తుకెళ్ళిపోయారు సార్. పాప పసి వయసులో వేసిన లాకెట్ అది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ లాకెట్ కనిపించిందంటే ఖచ్చితంగా వాడికి నా పాప గురించి తెలిసే ఉంటుంది సార్. 6 సంవత్సరాలుగా పాప కనిపించట్లేదా? అవును సార్. వాడు దొరికితే ఖచ్చితంగా నా కూతురు నాకు దొరుకుతుంది. కానిస్టేబుల్ సార్, మన దగ్గర ఉన్న ఫోటోలు తీసుకొనిరా. అలాగే సార్. ఇదిగోండి సార్. వీళ్లల్లో మీరు చూసిన మనిషి ఉన్నాడేమో చూడండి. ఈ ఫొటోస్లో లేడు సార్. వీళ్లల్లో లేరు అంటే వాడెవడో కొత్తవాడై ఉంటాడు సార్. సార్ ప్లీజ్, నా బిడ్డ పుట్టింది అనగానే ఈ చేతుల్లోకి తీసుకున్నాను. ఆ ఒక్క జ్ఞాపకమే నాకు మిగిలిపోయింది సార్. ఆ పసి వయసులో తప్పిపోయిన నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో నాకు తెలియడం లేదు. 6 సంవత్సరాలుగా నా బిడ్డ కోసం నేను పిచ్చివాళ్లా తిరుగుతున్నాను సార్. ఇన్నాళ్ళకి నా బిడ్డ ఇక్కడే ఎక్కడో ఉంది అన్న చిన్న ఆధారం దొరికింది సార్. వాడిని పట్టుకుంటే నా బిడ్డ నాకు దొరుకుతుంది. ఎలా అయినా వాడిని పట్టుకోండి సార్. వాడిని పట్టుకోవాలంటే ఎవరు ఏంటని తెలిస్తేనే కదా. తెలియకుండా ఏం చేయగలం? ఏదన్నా చిన్న క్లూ ఇవ్వగలిగితే మీ పాపని మీకు అప్పగించగలం. సార్, నా కూతుర్ని కిడ్నాప్ చేసిన వాడు గుడిలో వదిలేసి వెళ్తే నిమ్మగడ్డ రాజశేఖర్ గారికి దొరికిందంట. ఆయన్ని కలిసి అడిగితే పాప దొరికింది, కానీ ఒక ఫ్యామిలీ వచ్చి మా పాప అంటే ఇచ్చేసామని చెప్పారు. ఆయన కుటుంబం చాలా మంచివాళ్ళు సార్.
వాళ్ళ అమ్మగారు నిమ్మగడ్డ ప్రసూనాంబ గారి గురించి మీరు వినే ఉంటారు. అలాంటి మంచి మనిషి చేతికి దొరికిన నా కూతురు ఆయన దగ్గరున్నా బాగుండేది. ఊళ్ళో పెట్టి నాకు అప్పగించేవారు. ఓకేనండి, మీ నుంచి మిస్ అయిన వాడు ఎలా ఉంటాడు ఏంటని డీటెయిల్స్ రాసి మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేళ్ళండి. నేను ఎంక్వైరీ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ప్లీజ్ సార్. డోంట్ వరీ అండి, మీ పాపని మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్, ఒకసారి రాజశేఖర్ గురించి ఎంక్వైరీ చేయండి. సార్, నిమ్మగడ్డ ప్రసూనమ్మ గారి కుటుంబం సార్ అది. చాలా పేరున్న ఫ్యామిలీ సార్. వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం సార్. మనం ఆలోచించాల్సింది వాళ్లకున్న పేరు గురించి కాదు, కేసు గురించి. తప్పుకి చిన్న పెద్ద ఉండదు, అందరూ చేస్తారు. అందుకే మనం అందరినీ అనుమానించాలి. అతని గురించి ఎంక్వైరీ చేయి. అలాగే సార్. ఏంటది? వంకాయ కూరండి. సావిత్రి, సావిత్రి, ఏంటి తల్లి తినకుండా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు నానమ్మ, ఏం లేదు. ఏం లేకపోవటం ఏంటమ్మా? ఏంటలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమిటో చెప్పు. ఏంటో నాన్న, స్కూల్ దగ్గర ఎవరో బైరాగితో మాట్లాడింది. అప్పటి నుంచి అదోలా ఉంది. సంధ్య, ఎందుకు ఇవన్నీ? బైరాగిని కలిశావా? ఎందుకమ్మా? వాళ్లతో నీకేం పని? ఆయన బైరాగులతో మాట్లాడాల్సిన అవసరం నీకేం వచ్చింది? అదేం లేదు నానమ్మ. ఏంటి తల్లి, ఏమైంది నీకు? నానమ్మ, ఆ బైరాగిని కలిసి ఏదేదో మాట్లాడుతుంది. అనేం చెప్పారు తెలుసా? మీ నాన్నని నువ్వు త్వరలోనే కలుస్తావమ్మా అని చెప్పారు. వాళ్ళ నాన్నని కలవడం ఏమిటి? ఎవరో తెలియని వాళ్ళని కలుస్తావు అన్నట్టు ఆ బైరాగి చెప్పడం ఏంటి? మాట్లాడవేంటి తల్లి? ఏం చెప్పాడా బైరాగి? అంటే అది
అసలేమైంది నీకు? ఏంటిదంతా? స్కూలుకు వెళ్ళి చదువుకోకుండా ఈ బైరోగులేంటి? వాళ్ళతో మాట్లాడటమేంటి? అవన్నీ కాదమ్మా. ఆ బైరాగైనా త్వరలో మీ నాన్నని కలుస్తావు అండవేంటి? చెప్పు సావిత్రి, ఏమన్నాడా బైరాగి? చెప్పు తల్లి, మాట్లాడవేంటి? ఏంటమ్మా అది? ఆ బైరా ఏం చెప్పాడు? ఇది ఏమెందో ప్రతిదానికి ఇలా ఆరా తీస్తావేంటి? ఏంటమ్మా ఇది? చిన్నపిల్ల. ఆ బైరా ఏదో నోటుకొచ్చినట్టుగా జోక్ చేసి ఉంటాడు. ప్రతిదాని పెద్ద చేస్తావేంటి? చెచ్చే, ప్రశాంతంగా అన్నం కూడా తినేవా? రాజశేఖర్, ఈ అభిమానంతోనైనా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు? మీ మీద నేనెందుకు కేసు పెడతానండి? డిస్కషన్స్ అనవసరం. ఇక నుంచి నా కూతురు దగ్గరికి రావటం కానీ మాట్లాడటానికి కానీ ప్రయత్నం చేయాలి.